హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభు. మీరు చూస్తున్నారు పిఆర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇతరుల మొబైల్ని మనం హ్యాక్ చేయడం ఎలా అన్నది ఈరోజు చూద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా జియో వాడుతున్న వారు వారి యొక్క కాల్ డేటాని మనం ఈజీగా హ్యాక్ చేసి వితిన్ 20 సెకండ్స్లో హ్యాక్ చేసి వారి తాలూకు డేటాని మనం తెలుసుకోవడం ఎలా అనేది ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, మీ ఫోన్ ఏమైనా హ్యాక్ అయ్యింది అని మీకు అనిపిస్తే కనుక దాన్ని కూడా ఎలా రిమూవ్ చేయాలనే ఆప్షన్ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు దాని గురించి తెలుసుకోవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దీని గురించి మన ఫోన్లో మై జియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. సో మై జియో యాప్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా నా పేరు, నా ఫోన్ నెంబరు, అలాగే దీని కింద నా ప్రొఫైల్ ఉంటుంది చూసారా, ప్రొఫైల్ సెట్టింగ్. ఈ ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద మీరు ట్యాప్ చేసినట్టయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేది కాకుండా ఈ పైన ప్రొఫైలు, లింక్డ్ అకౌంట్స్, సపోర్ట్, సో ఇది ఉంది కదా. సో లింక్డ్ అకౌంట్స్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది నా ఫోన్ నెంబరు. ఇక్కడ చూసారా ఇంకొక 2 నెంబర్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఫ్రెండ్స్, ఇది కూడా నేను ఈ విధంగానే హ్యాక్ చేసి నా దగ్గర లింక్ చేసుకుని ఉంచుకున్నాను ఈ నెంబర్స్. సో ఇంకొక నెంబర్ కూడా మనం హ్యాక్ చేయాలనుకున్నట్టయితే సో ఈ కింద చూడండి లింక్ న్యూ అకౌంట్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తున్నట్టయితే ఆల్రెడీ నా 2 అకౌంట్స్ ఇలా చూపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొబైల్ అనేది ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. మనం ఏ ఫోన్ నెంబర్ ట్యాప్ చేయాలన్నది మన ఫోన్ బుక్లో ఉన్న ఫోన్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నెంబర్ టైప్ చేసుకున్నాక జనరేట్ ఓటీపీ అనేది టైప్ చేస్తున్నాను. సో అవతల వారి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, ఆ ఫోన్ కూడా నా పక్కనే ఉంది. ఆ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వారు యూజ్ చేస్తున్న మొబైల్ వివో Y90. వీరికి సంబంధించిన కాల్ డేటా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 3 లైన్స్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మై ప్లాన్, మై యూసేజ్, రీఛార్జ్ హిస్టరీ, మై స్టేట్మెంట్ అని ఉన్నాయి కదా. సో మనం కాల్ డేటాను మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మై స్టేట్మెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఏ డేట్ నుండి ఏ డేట్ కావాలి, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కావాలని అడుగుతుంది. సో లాస్ట్ 6 months వరకు స్టేట్మెంట్ ఇది ఇవ్వగలం అని చెప్పేసి అంటుంది. అది కూడా ఎలా ఇవ్వాలంటే 30 days విధంగా మనం ఈ యొక్క స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కావాలనేది అడుగుతున్నారు. సో నేను ఇక్కడ October 1st నుండి అని సెలెక్ట్ చేశాను. స్టిల్ ఈ రోజు డేట్ వరకు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలా, లేదంటే ఈమెయిల్ రూపంలో కావాలా, డౌన్లోడ్ చేయాలా, లేదా వ్యూ స్టేట్మెంట్ చూడాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డౌన్లోడ్ మీద ట్యాప్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత అది ఆ యొక్క ఫార్మెట్ అనేది PDF ఫార్మెట్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయ్యింది. నేను ఇది PDF రూపంలో ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసింది. వారి యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఈ హిస్టరీ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్టయితే డేటు, ఫోన్ నెంబర్, ఎంతసేపు మాట్లాడారు, ఎన్ని సెకండ్స్ మాట్లాడారు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే వీరందరికి కాల్ చేసుకున్న కాల్ డేటా అంతటిని కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఓటీపీ మనం పంపించగలం. ఆ ఓటీపీ ఉంటేనే మనం ఈ యొక్క హ్యాకింగ్ అనేది వితిన్ 20 సెకండ్స్లో అనేది మనం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మన ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసి వాళ్ళెవరో తెలిసి కూడా మనము ఆ నెంబర్ని డిలీట్ చేయాలి అనుకున్నట్టయితే మీరు వారి ఫోన్ నుండే మై జియో అనే యాప్లోకి వెళ్ళి రిమూవ్ అనే ఆప్షన్ ఉంది. ఆ రిమూవ్ మీద ట్యాప్ చేసినట్టయితే
ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ట్యాప్ చేయండి. అకౌంట్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీ అకౌంటు హ్యాక్ అయి ఉన్న నెంబర్ రిమూవ్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఆ యాప్ నుండి ఎగ్జిట్ అయిపోండి. చూసారా ఫ్రెండ్స్, జియో యాప్ ద్వారా మనకున్న ప్లస్లు అండ్ మైనస్లు మీకు అర్థమయ్యి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి నేను చెప్పడం లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బై.